Dear GATE aspirants and parents, welcome back to my channel. GATE 2026 స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి మరి ఇంకా 90 రోజులు మాత్రమే ఉందాము. మనకి 90 days మాత్రం ఓన్లీ లెఫ్ట్ ఫర్ ద ప్రిపరేషన్ సీరియస్గా ఉండండి ప్రతి ఒక్కరు. ఇంకా ఈ 90 రోజులు మనకి టెంటేటివ్ ఎగ్జామినేషన్ అయితే మనకి February 7th, 8th, 14th, 15th, మనకి రిజల్ట్స్ 19th. మీకోసము ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి, ఎన్ఐటీలు ఎదురు చూస్తున్నాయి. మీ రాక కోసం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్యాంపస్లో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నాయి. అది మీరు జాయిన్ అవ్వాలంటే మీ యొక్క ప్రిపరేషన్ మీద, మీ GATE 2026 ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంది. మరి ఈ యొక్క నేను చెప్పే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే ముఖ్యంగా చెప్పబోతున్నాను. ఆ పాయింట్స్ మీరు తెలుసుకుంటే మీరు డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరులో కానీ, ఐఐటీలో 23 ఐఐటీలు, 32 అట్లీస్ట్ ఎన్ఐటీల్లో, అన్ని ఎన్ఐటీలు అంత మంచివి కాకపోయినా కనీసం 20 ఎన్ఐటీలు మంచి అమ్మ. ఇక ఐఐటీలు అన్ని చేరవచ్చు. మీకు మెయిన్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తానికి. సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇక్కడ అమీర్పేట కోచింగ్ సెంటర్స్ ఆ కోచింగ్ సెంటర్, మరి ఆ టెస్ట్, ఆ ఎగ్జామినేషన్ రాసే బదులు హ్యాపీగా మీరు GATE రాసుకుంటే అన్నిటికీ ఒకటే ముందు. మరి పబ్లిక్ సెక్టార్లో జాబ్ రావచ్చు. నాకు వద్దు అనుకుంటే మీరు మంచి ఒక MNCలో జాబ్ చేరే అవకాశం వస్తుంది. మరి ఆల్రెడీ 12,400 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇక్కడ ఎవరు కూడా మరి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఈ GATE ద్వారా జాయిన్ అయితే. అదేవిధంగా ఈ GATEలో మరి ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, ఈ 3 నెలల్లో మనకి 12 వారాలు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 12 వారాలు ఉండి ప్రతి వారంలో ఏమేమి చేయాలి వీడియోలో చెప్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ MTech ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. నాకు ఈ GATE అనేది చాలా ఇంట్రెస్ట్. అందుకని నేను స్టూడెంట్స్ని కొద్దిగా మోటివేట్ చేయడానికి GATE మీద మరి వీడియో చేయటం జరుగుతుంది. నాకు ఆ రోజుల్లో 98 పర్సెంటైల్, అప్పుడు పర్సెంటైల్, ఇప్పుడంటే స్కోర్ అంటే 1000 స్కోర్. అప్పుడు పర్సెంటైల్ తెచ్చుకోవటం అయితే జరిగింది. మరి మీరు కూడా మరి నా యొక్క చిట్కాలు కానీ నేను ఏ విధంగా ప్రిపరేషన్ అయ్యానో మరి ఆ స్టెప్స్ కూడా చెప్పబోతున్నాను. ఒకసారి మరి చూసుకోండి. మరి GATE స్టూడెంట్స్ మనకి 90 రోజులు మాత్రమే ఉంది. 90 రోజుల్లో GATE ప్రిపరేషన్లో మన టార్గెట్ 70 మార్కులు. సరే, 70 మార్కులు, 100 మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు. దీన్ని బట్టి మీకు స్కోర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మార్క్స్ ఇన్ 3 మంత్స్లో ఏ విధంగా మరి తీసుకురా. మార్క్స్ ఇన్ 3 months ఇక్కడ ఏంటంటే GATE సిలబస్ పిన్ పాయింట్, అంటే మీరు ఏ GATE పేపర్లు చదువుతున్నారో ఆ GATE పేపర్ సిలబస్ క్లియర్గా చూసుకున్నామా. క్యాండిడేట్ రివ్యూ ద సైట్, విల్ దే ప్రిపేర్ దేర్ 3 month GATE స్టడీ షెడ్యూల్. టెంటేటివ్ డేట్ ఆఫ్ మనకి February 1st వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా GATE మరి 90 రోజుల ప్రిపరేషన్ స్ట్రాటజీలో మన టార్గెట్ 70 మార్కులు, మినిమం 70 మార్కులు. ద క్యాండిడేట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ విల్ డిటర్మిన్ హౌ టు ప్రిపేర్ GATE in 3 months. It would only require basic review, practice examsని ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ద ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 6 months. It would need a demanding schedule of studying, editing and practicing in the event of creating 3 month GATE స్టడీ ప్లాన్. ఇది 3 month స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ నంబర్ 1 స్టడీ ప్లాన్ అమ్మ. ఫస్ట్ వీక్లో ప్లాన్ అండ్ అనలైజ్ యువర్ కరెంట్ లెవెల్. ఎక్కడ ఉండవు, అసలు నీ పరిస్థితి ఏంది, నీ బేసిక్ ఏంది. ఇన్ ద ఫస్ట్ వీక్ క్యాండిడేట్ షుడ్ స్టార్ట్ ప్లాన్, అనలైజ్ దేర్ కరెంట్ లెవెల్, వాట్ దే హ్యావ్ అప్ టు, హౌ మచ్ ద సిలబస్. అసలు సిలబస్ ఎంతవరకు కంప్లీట్ అయిందో. ప్రతి ఒక్కరు ఈసీ అంటే ఈసీ సిలబస్కి వెళ్ళండి. అసలు ఏమేమి సిలబస్ మనం కంప్లీట్ చేసాం ఇప్పుడు వరకు ఏమేమి టాపిక్స్ని కవర్ చేసి చూసుకోండి. హౌ మచ్ రిమైన్, ఎంతవరకు ఉంది. అనలైజ్ దేర్ వీక్ ఏరియాస్, ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఏ టాపిక్లో బలహీనంగా ఉన్నాం చూసుకోండి. మేక్ ప్రాపర్ షెడ్యూల్ అకార్డింగ్లీ, దాని ప్రకారం ఈ యొక్క షెడ్యూల్ తయారు చేయండి. ఎవ్రీ సింగిల్ క్యాండిడేట్ దేర్ ఓన్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బిలో 3 possible రీజన్స్ అమ్మ. ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క పాసిబుల్ రీజన్స్ అంటే ఇక్కడ చూడండి. ఇఫ్ యూ హ్యావ్ రీసెంట్లీ బిగిన్ ఏ ప్రిపరేషన్, సపోజ్ నువ్వే రీసెంట్గా ప్రిపరేషన్ బిగిన్ చేసుకున్నావు అనుకో, ఇట్ ఈస్ బెస్ట్ టు బిగిన్ రివ్యూయింగ్ GATE కరికులం. మరి GATE సిలబస్ని ముందు చూసుకో. ఎవరైతే ఫ్రెష్గా అప్పుడే స్టార్ట్ చేశారో చూసుకోండి. ది పవర్ఫుల్ ఓషన్ ఈజ్ మేడ్ టు టీనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. దిస్ డివైడ్, అంటే ఒక సముద్రం ఒక సముద్రపు చొక్కలు కలిపితే ఒక పెద్ద సముద్రం అయినట్టు. డివైడ్ GATE 2026 మెటీరియల్ ఇంటూ మ్యాగ్నబుల్ చంక్, చిన్న మరి అసలు సిలబస్ని కూడా డివైడ్ చేసుకోండి.
ఎగ్జామ్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ నేను మొట్టమొదటి నుండి ఇదే చూస్తున్నా. మీరు పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్కి వచ్చిన పేపర్స్ని చూడండి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి వాటిని అసలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏ టాపిక్స్ నుంచి చూసుకోండి. సెలెక్ట్ సబ్జెక్టు దట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రెస్ట్. ఆ టాపిక్స్ నుంచి మీరు చూసుకుంటూ ఉండండి. ఎగ్జామిన్ దోస్ మోర్ అదర్స్. ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ డిసైడ్ విచ్ థింగ్స్ టు స్టడీ యూ మైట్ హ్యావ్ టు లీవ్ అదర్ ఏరియాస్. అంటే మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ చూసినప్పుడు మీరు ఏ మెటీరియల్ ఎక్కువ చూడాలి, ఎక్కడ ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు అర్థమవుతుంది. మిగతాయి కొద్దిగా లైట్గా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ వీక్లో యూ మస్ట్ డివైడ్ టాపిక్స్ ఇంటూ స్ట్రాంగ్. ఒకటి స్ట్రాంగ్, వీక్, మీడియం. సపోజ్ అన్నోన్ అనుకో, స్ట్రాంగ్, వీక్. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ యువర్ ప్రిపరేషన్ టిల్ లెస్ సీరియస్లీ డ్యూరింగ్ ద ఫ్యూ మంత్స్. సపోజు నువ్వు కానీ ప్రిపరేషన్ని సీరియస్గా ఇంతకుముందు రోజుల్లో కొద్దిగా సీరియస్గా లేకుంటే ఇప్పుడైనా ఇట్స్ టైమ్ టు ఫోకస్ ఆన్ వీక్ వన్, బిల్డ్ ఆన్ ద స్ట్రాంగ్ వన్. సపోజు ఇంతకుముందు సరిగా లేవు, ఇప్పుడు ఇది కూడా మంచి తరుణం అనమాట. మంచి తరుణం. వీక్ వన్స్ అండ్ బిల్డ్ అండ్ స్ట్రాంగ్ వన్. ఈవెన్ ఇట్స్ ప్రిఫరబుల్లీ టు అవాయిడ్ డిస్కసింగ్ ఇన్ ద అన్నోన్ అన్లెస్ one of the most crucial subject, one or more. In order to focus on completing study portion correctly, you must prioritize what is and it's not vital. అది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడైనా మీరు వీక్ ఏరియాస్ని ఈ విధంగా మరి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకుంటే మంచి. ఇన్ ఆర్డర్ టు ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద స్టడీ పోర్షన్ కరెక్ట్లీ. సపోజు మీ యొక్క స్టడీ యొక్క సిలబస్ కంప్లీట్ చేయండి. యూ మస్ట్ ప్రయారిటైజ్. అసలు ఏది చేయాలి, అసలు వాట్ ఈజ్ మనం ఏది ముందు చేయాలనేది ప్రయారిటైజ్ చేసుకోండి. మరి అదే ఇఫ్ యూ హ్యావ్ ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ హార్డ్ గేట్ 2020, ఇట్ ఈస్ టైమ్ అసెస్ వాట్ యూ హ్యావ్ లర్న్, హౌ వెల్ యూ హ్యావ్ స్టడీడ్ అండ్ వాట్ స్టిల్ నీడ్స్ టు లర్న్. అసలు ఎంతవరకు తీసుకున్నావు, మరి ఇంకా ఎంతవరకు తెలుసుకోవాలని చూసుకోండి. ముందు సిలబస్ తీసుకుని అండర్స్టాండ్ ద గేట్ 2020 ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి, మరి సిలబస్ను కూడా తెలుసు. రెండో టాపిక్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్ మాస్టర్ అమ్మ. కోర్ సబ్జెక్ట్ సపోజ్ ఈసీఈ స్టూడెంట్స్ కానీ, త్రిబుల్ స్టూడెంట్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషను, కంప్యూటర్ సైన్సు, డేటా అండ్ మరి ఏఎంఎల్ స్టూడెంట్, మ్యాథమెటిక్స్ కానీ. వన్స్ క్యాండిడేట్స్ ఆర్ అనలైజ్డ్ దేర్ కరెంట్ లెవెల్ ఇన్ ద నెక్స్ట్ 2 to 6 years. అంటే 2 to 6 weeks ఏ విధంగా చేయాలి, 2 వారాల్లో నుంచి 6 వారాల వరకు ఏ విధంగా చేయాలి. వీక్ షుడ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ద కోర్ సబ్జెక్ట్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ షుడ్ ఫాలో ద ప్రాపర్ డిసిప్లిన్ మాస్టరింగ్ ద కోర్ సబ్జెక్ట్ దట్ దే కెన్ ప్రిపేర్ డైలీ అండ్ వీక్లీ టార్గెట్స్. మేక్ షూర్ దే మీట్ టార్గెట్స్ దే హ్యావ్ ప్రిపేర్డ్ for themselves. Candidates should build book proper time schedule for every chapter and ఒక షార్ట్ బుక్స్ అయినా నోట్ చేసుకుని ఎస్పెషల్లీ ఫర్ వీకర్ సబ్జెక్ట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్. మరి ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రిపరేషన్లో భాగం ఒక షార్ట్ నోట్స్ తీసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ షార్ట్ నోట్ తీసుకోండి. గేట్ ప్రిపరేషన్లో భాగంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ మంచిగా చదువుకున్నవాడు గేట్ ఈజీగా చాలా అసలు అన్ని సబ్జెక్టులు అన్ని ఎగ్జామినేషన్ల కంటే గేటు డెడ్ ఈజీ అమ్మ. జేఈ కూడా చాలా టఫ్గా ఉంటుంది, కానీ గేటు ఎంత ఈజీ అంటే మనం చదువుకున్న క్వశ్చన్సే మనకు వస్తాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ సబ్జెక్టులోనే ఎవరైతే టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతారో వాళ్ళకి వస్తుంది. అంటే మెటీరియల్ పీడిఎఫ్లు చదివిన వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మరి క్రాక్ ద గేట్ ఎగ్జామ్. మరి ఆల్రెడీ మాక్ టెస్ట్ అమ్మ. మాక్ టెస్ట్ 7th 8th వీక్ ఆల్రెడీ మాక్ లింక్ ఇచ్చాడు. మరి ఐఐటి గౌహతి అతను ఏం చేశాడంటే వాళ్ళు ఏం చేశారని మాక్ ఇచ్చారు ప్రాక్టీస్. సపోజ్ ఈసీఈ, మరి కంప్యూటర్ సైన్సు, సిఎస్సి, మెకానికల్, అన్ని బ్రాంచ్లకు సంబంధించిన మాక్ అయితే రిలీజ్ చేశాడు. మాక్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మాక్ అంటే మనము సైకిల్ కానీ కారు కానీ ప్రాక్టీస్ ఎట్లా చేస్తామో మాకు కూడా అదే ప్రాక్టీస్ చేస్తాం. రేపు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి మరి ఇబ్బందులు అయితే ఉండవు. మరి మాకు ఈ విధంగా చూడండి. వన్స్ కోర్ సబ్జెక్ట్ డన్ క్యాండిడేట్ షుడ్ స్టార్ట్ గివింగ్ ద ముందు అన్ని సబ్జెక్టులు సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. షుడ్ స్టార్ట్ ద స్మార్ట్ revision. Smart revision basically like revision those chapter topics in which they are not completely sure which questions are getting stuck. To solve the mock test candidate should do. అసలు ఆ మాక్ టెస్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఎందుకంటే మాక్ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ ఎంతసేపు టైం పడుతుంది మీకు
ఒక సపోజు ఈసీలో చూడండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మ్యాథమెటిక్స్ కానీ ఒక్కొక్క ప్రాబ్లంకి ఎంత టైం పడుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ సాల్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఇయర్ పేపర్ బై దట్ టైమ్. దిస్ ఇస్ ద బెస్ట్ టు స్టార్ట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీకోసం ఐఐటీలు ఎదురు చూస్తున్నాయి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, మరి చదువుకోండి. మరి అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. సాల్వింగ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ విల్ గివ్ ద క్యాండిడేట్ కాన్ఫిడెన్స్, ఒక కాన్ఫిడెన్స్, నేను ఏదైనా కొట్టగలను, నేను ఐఐటీలో సీట్ వస్తుంది. అండ్ ద ఎబిలిటీ ది మేనేజ్ ద టైమ్ టు గెట్ ప్రీవియస్లీ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ద సొల్యూషన్. క్యాండిడేట్ షుడ్ రెఫర్ ద సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని శాంపుల్ టెస్ట్ను చూసుకోండి. సాల్వ్ పీవైక్యూస్ని బాగా సాల్వ్ చేయండి మీరు. మరి 4వ పాయింట్ వీక్ 11 అండ్ వీక్ 12 లాస్ట్ మైల్ ప్రిపరేషన్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అమ్మ. ఎవరైనా సరే ఒక ప్లాన్ ప్రకారం చదువుకున్నవాడు ఫెయిల్ అయిన హిస్టరీలోని, నేను ఏ హిస్టరీలోని చూడాల, స్టూడెంట్స్ని ఎవరైనా కూడా చూడాలి, ఇప్పటి వరకు కూడా చూడాల. ఏదో తమాషాగా ఏదో నామకావస్థగా చదివే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ రేటు తక్కువ. మరి ఫెయిల్ అయిన 100% యాక్యురసీ ఉంటుంది. మీరు ప్రిపరేషన్లో భాగంగా మీరు ప్రిపేర్ అయితే 100% యాక్యురసీ. సపోజ్ ఐఐసీలో జార్ల, కనీసం ఐఐటి బాంబేలో అయినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలని వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు గేట్ ప్రిపేర్ అవ్వండి. మెయింటైనింగ్ యువర్ మోటివేషన్ ఇది వన్ పార్ట్ ఆఫ్ ద 3 months 2026 గేట్ 20 ప్రిపరేషన్ ప్లాన్. ఇఫ్ యూ నాట్ డూయింగ్ వెల్ at the moment doesn't matter. This will typically early going. Be kind of yourself. Remind yourself Rome was not built in one day. మరి రోము సామ్రాజ్యం కూడా ఒక్క రోజులో మనం బిల్డ్ చేయాలి, అది గుర్తుపెట్టుకొని. ఇన్స్టెడ్ లర్న్ అండ్ ఫ్రమ్ దీస్ పర్ఫార్మెన్స్ అండ్ యూజ్ దెమ్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ ఇన్ గేట్ 20. రీడ్ ద టాపర్ ద ఇంటర్వ్యూస్, కొంతమంది ఇన్స్పిరేషన్ టాపర్స్ ఏ విధంగా ప్రిపేర్, అలాంటి వీడియోస్ కూడా కొద్దిగా చూడండి. మరి ఆర్టికల్ చదవండి. మీరు పీపుల్ హ్యావ్ అచీవ్మెంట్ డిస్పైడ్ ఆల్ ఆబ్స్టికల్ దే కుడ్ సర్వైవ్ అన్ ఇన్స్పిరేషన్ టు యూ. మరి ఒక టాపర్ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలంటే టాపర్స్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అవి కూడా కొద్దిగా మరి చూడండి. 5th ఏంటంటే మెయిన్ ఏంటంటే వెల్ బీయింగ్, హెల్త్ అంటే వెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు మార్చి మనకి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్, ఆ ఫిబ్రవరిలో మీరు ఎటువంటి సిక్ అవ్వకుండా ఉండకుండా చూసుకోండి. రిమెంబర్ టు అండ్ ప్రిపరేషన్ మేక్ షూర్ గెట్ స్లీప్, మంచిగా నిద్రపోండి, మంచిగా ప్రిపరేషన్లో బాగా గుడ్ హెల్త్ అయితే మెయింటైన్ చేయండి ఎగ్జామినేషన్ వరకు. సరే తర్వాత ఏదైతే అది జరిగితే లేదు వేరే విషయం అనుకోండి. తర్వాత నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు సార్, నేను సరిగ్గా రాయలేకపోయాను అని మరి అన్నీ కాకమ్మ కప్పులు చెప్పకుండా హ్యాపీగా మరి మీరు మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ప్రతి ఒక్కరు స్టూడెంట్ కూడా ఇది గేట్ టాపర్ అడ్వైస్ కూడా తీసుకోండి. ఏ పర్సన్ హ్యావ్ 3 done బిఫోర్, అసలు ఏ విధంగా ప్రిపేర్ స్టూడెంట్స్ లైక్ యూ హ్యావ్ ఓవర్కమ్ టు సక్సెడ్ అమాంగ్ ద మెనీ గేట్ విన్నర్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. ప్లీజ్ క్రియేట్ యువర్ ఓన్ 3 months స్టడీ షెడ్యూల్ క్రియేట్ చేసుకోండి. 3 నెలలు మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ అయితే 3 నెలలు చాలు, ఎక్కువ అవసరం. ఇప్పుడు వరకు మీరు ప్లాన్ చేసుకోండి. మీ యొక్క సిలబస్ ఎట్లా ఉంది, సిలబస్ని కంప్లీట్ చేయండి. తర్వాత పీవైక్యూలు చేయండి, మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీరు ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని నేను అమీర్పేట చుట్టూ కోచింగ్ సెంటర్ చుట్టూ ఆ ఎగ్జామినేషన్ రాసుకుంటా, అది మరి ఎంఎన్సీ సాఫ్ట్వేర్ ఏదైనా ఒకటే. నేను మొట్టమొదటి నుంచి స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, మీరు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా మీరే తెలుసుకోండి. మీరు సాఫ్ట్వేర్ జాబులకి ట్రై చేస్తారా లేకపోతే గేట్ ప్రిపేర్ అవుతారు, ఏదైనా ఒకటే. నేను అది చేస్తాను ఇది చేస్తానంటే 2 చేస్తాను, కుదరదమ్మా. ఏదైనా ఏ పనైనా ఒక పనే చేయండి, 2 పనులు చేయవద్దు. ఎందుకంటే 2 పనులు చేస్తే 2 పడవల మీద కాలు వేస్తే ఏమైంది, మరి దెబ్బలు పడతారు నదిలో. అందుకని ఒకదాని మీద అటన్నా ఉండండి ఇటన్నా ఉండండి. కొంతమంది స్టూడెంట్స్ మరి చూసుకోండి. మరి గేట్ ఉన్నవాళ్ళు గేట్ మీద ఉండండి. ఈ 3 నెలలు మీ యొక్క భవిష్యత్తు మరి డిసైడ్ అవుతుంది. ఐఐటీలో చేరాలా, ఎన్ఐటీలో చేరాలా, IIITలో చేరాలి. రికగ్నైజ్ ద టాపిక్స్ ఐడెడ్, డోంట్ రిలీ ఆన్ రోట్ లర్నింగ్. సాల్వ్ పేపర్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ అన్నీ స్టడీ, అనలైజ్, రివైజ్. మరి ఇవన్నీ కూడా 2 months స్టడీ షెడ్యూల్ ఫర్ గేట్ ఎగ్జామ్. దిస్ మెంటర్ నేను ఎలా చదివానంటే అసలు ఆ విధంగా చదివాం ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ చదవటం చాలా ఈజీ. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, మనకంత మెటీరియల్ కూడా. మరి ఒక మొబైల్ ఫోన్లోనే మీరు ఒక ల్యాప్టాప్ కానీ మీ దగ్గర ఉందా, కానీ మరి ఒక ట్యాబు ల్యాప్టాప్ ఉందా మీరు దున్నేయచ్చు. అసలు సిలబస్ని మొత్తం అన్నీ నేర్చుకుని మీరు నోట్బుక్స్ని ప్రిపేర్ చేసుకుని మంచిగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేస్తుంది. మీరు డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ ఉన్నవాళ్ళు
లైఫ్లో గేట్లో ఎస్పెషల్లీ ఫెయిల్ అయిన వాళ్ళు నా హిస్టరీలోనే చూడాలి ఎంతవరకు. మీరు డెడికేషన్ లేకే మరి ఈ విధంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా కామెంట్లో పెట్టండి, ఇబ్బంది లేదు. మన నంబర్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, నా నంబరు దాని గురించి మరి చూసుకోండి. మా నంబరు ఆల్రెడీ వీడియోలో పెట్టాను. మరొకసారి నా నంబర్ ఇవ్వగలుగుతున్నాను. మరి దీనికి ఏమైనా డౌట్లు ఉంటే మీరు 8500216923 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చూసుకోండి. వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. 8500216923 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఏమైనా సలహాలు గైడెన్స్ అయితే కావాలంటే కంప్లీట్గా మీతో నేను ఎంగేజ్ చేయాలంటే అది పెయిడ్ ఉంటుంది. వన్ టైం అయితే ఏమైనా సలహా ఇవ్వగలుగుతాను. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రిపరేషన్లో మీకోసం ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, IASలు వెయిట్ చేస్తాయి. జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకోండి. అమీర్పేట కోచింగ్ సెంటర్లు వెళ్ళవద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.